ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి అయితే ఇంత త్రుటిలో ప్రమాదం అయితే తప్పింది. సింగపూర్ లో సమ్మర్ క్యాంప్ లో స్కూల్ కి వెళ్ళాడు ఆ బాబు. అక్కడ అగ్ని ప్రమాదం చెలరేగడంతో 30 మంది క్లాస్ లో ఉండిపోయారు. అయితే వారిని ఒక్కొక్కరిగా కిందకు దించడం అయితే జరిగింది. ఆ విజువల్స్ అన్ని మార్నింగ్ నుంచి మనం మీడియాలో అయితే చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సమయంలో అది ఎంత ప్రమాదం అంటే అందులో ఒక బేబీ చిక్కుకుపోవడం వల్ల తను చనిపోయింది కూడా. అది చాలా బాధాకరం. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడికి కూడా కాళ్ళకి చేతులకి కాలిన గాయాలైతే అయ్యాయి. అండ్ ఆ విపరీతమైన పొగని పీల్చడం వల్ల లంగ్స్ లో కొంచెం ఆ బాబుకి అస్వస్థతకి గురవడం కూడా అయితే జరిగింది. అయితే ఈ విషయం మీద అందరూ రాజకీయ నాయకులు, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులైనా లేకపోతే భారత ప్రధాని సైతం మోదీ సైతం పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి పరామర్శించడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ కూడా సింగపూర్ వెళ్తున్నారు ఆ బాబుని చూడడానికి. అండ్ ఈ రోజు సాయంత్రం లేకపోతే నైట్ పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లే పరిస్థితి ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ రోజు ఆయన మన్యం జిల్లాలో పర్యటనలో ఉన్నారు. సో ఆ పనులన్నీ పూర్తి చేసుకొని ఈ రోజు నైట్ కి సింగపూర్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి ఆ బాబు పరిస్థితి ఎలా ఉండబోతోంది అని, లేకపోతే హెల్త్ బులెటిన్ ఏమన్నా రిలీజ్ చేస్తారా అని. ఇంకోటి ఏంటంటే చిన్న బాబు 8 years అంట. ఆ బాబు తొందరగా కోలుకోవాలని కూడా మనందరం అయితే ప్రార్థించాలి.